దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. శనివారం మార్నింగ్ గల్ఫ్ నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు తమిళనాడు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం, సోమవారం, మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. రాయలసీమలో ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అయితే ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. అందుకే రైన్ పడుతుంటే చెట్ల కింద నిల్చోవద్దు. ఆ సమయంలో ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించకపోవడం మంచిది. కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.